ఉద్యమం, శాంతి, న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. కుల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయాలి, బాధితులకు వెంటనే రక్షణ కల్పించాలి. జేఏసీ గర్జన. ఆలగడ్డ పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ బీరువాల భాష సంచలన ఆరోపణలు చేశారు. రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి భాష మరియు అతని భార్యపై అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇంటి పక్కనే ఉంటూ దాడులకు దిగుతూ కులం పేరుతో దూషిస్తూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని జేఏసీ మండిపడింది. బాధితులకు తక్షణ రక్షణ కల్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, బీసీ సంఘం జిల్లా ఇన్ఛార్జ్ నరసయ్య యాదవ్ పాల్గొని బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బీసీ సంఘం నాయకులకు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేమందరికీ ఒక ముఖ్య ఉద్దేశాన్ని ఇవ్వాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. మన ఆలగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాల్సింది ఏమి విషయం అంటే, ఈ యొక్క విషయం ఏముందంటే, ఈ దస్తగిరి భాష ఫాతిమా బీకి జరిగినటువంటి అన్యాయాన్ని మేము మీడియా ద్వారా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ దస్తగిరి భాష ఈ ఫాతిమా బీకి నుంచి కాపురం చేస్తున్నారు. అయినా ఇప్పుడు కొత్తగా ఒక సమస్య వీళ్లకు చాలా ఇబ్బంది చేసి భయభ్రాంతికి గురి చేసి ఈ మద్దిరెడ్డి రెడ్డి, ఈరిగల సుభాష్ రెడ్డి, ఈరిగల ధనలక్ష్మి వీళ్ళంతా వీళ్ళ ఇంటి మీదకి పడి దాడి చేయడము, వీళ్ళని కొట్టడము, వీళ్ళని చంపుతాని బెదిరియడము చాలా బాధ వేస్తుంది మాకు. అందుకొరకు వీళ్ళు మా యొక్క ఆఫీసు నందు ఈరోజు రావడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా వీళ్ళ మీద ఎన్నో కంప్లైంట్లు ఇచ్చారు. ఇంతవరకు కంప్లైంట్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళ మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయంగా నిన్న వీళ్ళకు జరిగినటువంటి దాడికి వీళ్ళు మన నంద్యాల జిల్లా ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక న్యాయం జరుగుతుందేమో ఉద్దేశంతో మా ప్రజా సంఘాలు, కుల సంఘాల ద్వారా కూడా ఒకటి సపోర్ట్ కావాలని తీసుకొని వచ్చారు ఇక్కడికి. దీనికి మేము కూడా ఎటువంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగం పద్ధతిలో మన బిఆర్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలోనే మేమంతా నడిచి ఈ యొక్క దస్తగిరి భాషకు వీళ్ళ కుటుంబానికి అండగా ఉండి ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్గొన్నారో వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వీళ్ళకు అక్కడ స్వేచ్ఛగా తిరగాలని చెప్పి ఈ పోలీసు వారు ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు నమోదు చేసి వీళ్ళకి ఎటువంటి పరిస్థితి ఏ హాని కలగకుండా కాపాడతారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నేను మరొక్కసారి వీళ్లకు భరోసా ఇస్తూ మేము ఖచ్చితంగా ఇటువంటి న్యాయ చేయడానికి, పోరాటానికి ముందుండి సిద్ధపడడానికి మా ఆలగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజా సంఘాలు సిద్ధంగా ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మమ్మల్ని పోనీయకుండా అట్లా కొన్ని రోజుల నుంచి మా మాట విని వాళ్ళు చెప్పినారు. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఇది చేయదు, ఇట్లా పెట్టదు అని తప్పని చెప్పినారు. చెప్పింటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి చెప్తారని వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎక్కువ మా మీద దాడులు చేయబట్టినారు. అట్లా చేసంటే మళ్ళీ ఇది కాలేదని మళ్ళీ చేసారి కంప్లైంట్ ఇచ్చా. ఉన్నాళ్ళకి ఒక్కొక్కరు వచ్చేది, నేను వ్యాపారం పోదు సార్, మా భార్య ఒక్కతే ఉంటుంది, రావడం ఉన్నాళ్ళకి ఒక్కరు వచ్చి తాగి రావడం, కొట్టడం ఇట్లా చేస్తాను, దాడులు చేస్తాను సార్ మా మీద అని మళ్ళీ ఇట్లా కాలేదని మళ్ళీ ఎస్పీ సార్తో మళ్ళీ ఒక భారీ కంప్లైంట్ ఇప్పించినాం. వాళ్ళు చెప్పినా కానీ కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఆ కంప్లైంట్ ఇచ్చే కొద్ది మా మీద దాడులు పెరుగుతున్నాయి సార్. రావడం 2 నెలలకు ఒకసారి కొడతామని మళ్ళీ మేము పెట్ట బతకాలి ఊరిడ్చుకోమని తప్పుదా పెట్టారు సార్. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ చంపుతారంటే సార్. ఇప్పుడు 3 రోజులే మేము ఊరిడ్చి పెట్టించి మేము ఇక్కడే ఉంటాం ఆలగడ్డలో. పోలీసులో కంప్లైంట్ ఇచ్చినాం. ఏం చెప్పినా వాళ్ళు ఇచ్చినాం సార్, ఇచ్చినాము. మళ్ళీ నిన్న పోయి మళ్ళీ ఎస్పీ సార్ కాడికి పోయి మళ్ళీ ఆడికి పోయి ఎస్పీ సార్తో కలిసి ఇచ్చినాము. ఎన్ని రోజుల కింద ఇచ్చినారు? నిన్న పోయి ఇచ్చినాం సార్. ఇంకా ఇప్పుడు ధరం బొమ్మని చెప్పినారు, ఇప్పుడు పోతాం సార్.
ఊరికే మేము ఒక జోలికి పోయడం కదా, మేము ఇంటి బయటికి రాము సార్. ఇంటికాడికి వచ్చి మా భార్యకి ఇంట్లోకి వచ్చి వాళ్ళు దాడి చేస్తుంటే సార్, ఆడి మనిషి ఒకరోజు ఆడి మనిషి రెస్ట్ పెట్టించేది లేదు సార్. మేమేం తప్పు చేసినా చెప్పండి, మేము తప్పు చేసినామని చెప్పినా నా మేడ నేను కోచి పక్కన పెడతాను సార్. మేము తప్పు చేసినాం ఒక్కరితో చెప్పించామనండి, మేము తప్పు చేసినామంటే వాళ్ళని తప్పు చేసినారు మీరు అని చెప్పమనండి. మేము ఏదానికైనా మేము సిద్ధం ఉన్నాం. మేము ఎవరి జోలికి పోము సార్. మేము ఇంట్లోనే బయటికి రాము, వ్యాపారం వచ్చాము, మా ఇంట్లో మేము ఉంటాం సార్. అయినా మా మీద దాడులు జరుగుతుంది. మేము ఏం చేయాలి, మేము ఎన్నాలని బతకాలి. ఇప్పుడు ఊర్లోకి పోనీకి లేదు మాకు. ఎస్పీ సార్ గారికి అందరికీ నమస్కారం పెడుతున్నా సార్. నేను ఎస్పీ సార్ గారు, కలెక్టర్ మేడం గారికి, సిఐ సార్ గారికి, మనం ఆలగడ్డ డిఎస్పీ సార్ గారికి అందరికీ చెప్తున్నా సార్. నాకు పానాహనింది, నాకు రక్షణ కల్పించాలి సార్. అందరు కలిసి నాకు మమ్మల్ని ఇప్పుడు 3 రోజులు మేము ఊళ్ళోకి పోలేదు సార్. మాకు ఏం జరిగినా వాళ్ళే మాకు సంబంధం సార్. వాళ్ళు ఏం జరిగినా వాళ్ళే బాధ్యత. ఇప్పుడు మేము 3 రోజులు ఆ ఊళ్ళోకి పోలేదు సార్. మేము ఇది 3వ రోజు. జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను, రామోజీ ఇమానియల్ వర్గం నుంచి. మరి గత 8 నెలల్లో కూడా మేము కూడా అక్కడికి వెళ్ళినాం, స్టేషన్ దగ్గరికి. అక్కడ ఏదో ఎస్ఐ గారు లీవ్లో ఉన్నారు. అప్పుడు అక్కడ మేము విషయాలు చెప్పినామన్నీ. సరే మేము దాన్ని సాల్వ్ చేస్తాము, మీరు అట్లా ఏమనుకోకండి అని చెప్పి మమ్మల్ని నచ్చచెప్పి పంపించినారు. సరే అప్పటి నుంచి కొంతకాలం బాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా దాడి చేయడం అది పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఈ కుల సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలము అంతా కలిసి ఏకంగా ఏది కూడా దాని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి, మరి డిపార్ట్మెంట్ వారు కూడా దీన్ని స్పందించి ఈ యొక్క దచగిరి భాషకు, ఫాతిమా బీకి కూడా వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లా ఎక్కడ కూడా జరగకూడదు. 28 ప్రకారము ప్రతి ఒక్క పౌరునికి 18 ఏళ్ళు నిండిన పౌరునికి హక్కు ఉంది. మరి అంబేద్కర్ గారు పెట్టేటువంటి హక్కు దాన్ని ఈరోజు కాల రాస్తే మేము ఒప్పుకోము. మరి ఎవరు కూడా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆ రాజ్యాంగ చట్టపరంగా అందరూ కూడా ఆ చర్యలు తీసుకొని ఈ బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ముఖ్య ఉద్దేశం, ఇక్కడ బాధితుడు నక్కల్దిన్నె షేక్ బాషా గారికి జరిగిన అన్యాయం పైన గత సంవత్సరము నా పేరు వెంకట సుబ్బయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుని అండ్ బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ ఆళ్లగడ్డ. కానీ ముఖ్యంగా ఈరోజు షేక్ బాషా విషయంలో గత 8 నెలల క్రితము ఈ విషయమై ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా అన్ని కుల సంఘాలు ఇక్కడ కలిసి మాట్లాడి స్టేషన్ దగ్గరికి రుద్రవరం వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఎస్ఐ గారు పలాని లీవులో ఉన్నాడయా, అక్కడ వచ్చిన తర్వాత మీకు న్యాయం చేసేదానికి మేము అన్ని రకాల ఏర్పాటు చేస్తాం, మీకు అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. ఖచ్చితంగా సార్ మీరు న్యాయం చేస్తేనే మేము అక్కడికి వెళ్ళాం, లేదంటే వెళ్తామని చెప్పాము. లేదు చూడు 3 రోజులు టైం అన్నారు. సరే తర్వాత ఆ కంప్లైంట్ తీసుకున్నారు, ఇచ్చినాము. వీరు కూడా నాకు బాగానే ఉందన్న చెప్పడం జరిగింది. మళ్ళీ మేము అడిగాము, ఏమయ్యా అంటే వచ్చినారు, మాట్లాడినా బాగానే ఉంది అన్నాడు. కానీ మళ్ళీ ఇది రిపీట్ అవుతుందంటే అది ఒక చిన్న చూపు అన్నమాట. వెనకబడిన జాతుల పైన ఎక్కడైనా సరే ఒక చిన్న చూపు. కాబట్టి ఈరోజు బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి మాట్లాడే అర్హత ఉందంటే ఈరోజు మాట్లాడకూడదు అనేటువంటి నినాదం ఉంది. కాబట్టి దీన్ని అన్ని కుల సంఘాలు కూడా వ్యతిరేకించి ఆయనకు మద్దతు ఇచ్చి, బీసీ సంఘాలు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మనం మద్దతు తెలిపి మనం ఒక న్యాయం జరిగేటట్టుగా పోరాటం చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.